అంటే ప్రజలకి ఇవేం తెలియదు, మీరు ఏదో సెన్సేషన్ కోసం మధ్యలో ఏదో ఒక విషయాలు తీసుకొస్తారు. మళ్ళీ కాకినాడ డీప్ సీ వాటర్ పోర్ట్ గురించి ఈ మధ్యకాలంలో మళ్ళీ పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. ఒక 2 కార్పొరేట్ కంపెనీల వ్యవహారాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టారు. ఈ రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీస్ వాటాలు అమ్ముకున్న సంఘటనలు ఎక్కడ జరగలే. ఏ కంపెనీలు వాటాలు అమ్ముకోలేదా, షేర్లు అమ్ముకోలేదా, షేర్లు బదలాయింపులు జరగలే. ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఇలాంటి లావాదేవీలు జరిగిన సంఘటనలు మీకు తెలీదా? నేను ఒకటి అడుగుతున్నా. ఓకే, బెదిరించి తీసుకున్నారని అంటున్నారు. బెదిరించి తీసుకుంటే మొత్తం తీసేసుకోవాలిగా. 41% తీసుకుని మిగతా ఇవాళకి యాజమాన్య హక్కులు ఎవరి చేతిలో ఉన్నాయి? కేవీ రావు గారి చేతిలోనే కదా. పోర్టు వాళ్ళే నడుపుతున్నారుగా. పోనీ బెదిరించారు వాటాలు ఇమ్మనమని. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందిగా, మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఆ రోజు? దీనికి కొంచెం లోతుకి వెళ్దాం. 1999లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 97 ఆ ప్రాంతం నుంచి ఇక్కడ కాకినాడలో ఒక పోర్టు కట్టాలి అని చెప్పి ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి సుమారు 380-90 కోట్ల రూపాయలు ఒక పోర్టు కట్టారు. ప్రభుత్వమే కట్టింది. పూర్తిగా పెట్టుబడి రూపాయితో సహా ప్రభుత్వందే కట్టి, ఆ పోర్టు కట్టినప్పటి నుంచి నిర్వహణ ఇవ్వడానికి మలేషియా, సింగపూర్ నుంచి కొన్ని కంపెనీలను దింపి, దాంట్లో ఇక్కడ ఉన్న ఒక తెలుగుదేశం పార్టీకి మరి కావలసిన వాడో లేదా అక్కర్లేనివాడో నాకు తెలియదు, కానీ ఈ కేవీ రావు గారు అని ఆయన కూడా తీసుకొచ్చి పార్ట్నర్షిప్ చేసి జాయింట్ వెంచర్ చేసి ఆ కంపెనీని, ఆ పోర్ట్ని 20 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు. ఎవడైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పోర్టుని ఎందుకు నిర్వహించలేదు? పక్కన ఉన్న యాంకరేజ్ పోర్టుని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందంట. ఈ డీప్ వాటర్ పోర్టుని మాత్రం నిర్వహించలేదంట. అది ప్రైవేటు వాళ్ళు మాత్రం నిర్వహించగలుగుతారంట. అది కూడా అంతకుముందు పోర్టుల నిర్వహణలో ఏ అనుభవం లేని వ్యక్తి నిర్వహించగలుగుతారంట. అంతకుముందు నాకు తెలిసి కేవీ రావు గారు అని ఆయన సినిమా రంగంలో ఉన్నాడు. ఆయన నిర్వహించగలుగుతారు ఈ పోర్ట్ అని ప్రభుత్వం నమ్మింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు నమ్మారు. పక్కన ఉన్న యాంకరేజ్ పోర్ట్ ఏమో ప్రభుత్వం చేతిలో ఉంది. డీప్ వాటర్ పోర్ట్ను మాత్రం ఈ ప్రభుత్వం నడపలేదు కనుక వేరే ఒక కంపెనీకి, ఎలాంటి అనుభవం లేని కంపెనీకి ఇచ్చేశారు. అది కూడా ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి జాయింట్ వెంచర్ చేసి వాళ్ళని బయటికి పంపించి ఆ తర్వాత దీనికి కేటాయించారు. పనులు ఎగవేత జరిగిందని, లేకపోతే ఇంకేదో అక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఉన్నాయి, ఈ రోజు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? పేగల మీద కత్తి పెట్టి బెదిరించి ఈ పోర్టును లాగేసుకుందాం అనే ప్రయత్నం చేశారు. పెద్ద కుట్ర జరిగింది. ఇదంతా కూడా వెనకాల ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నట్టుగా ఒక కట్టు కథని ప్రచారం చేస్తున్నారు. అది శ్రీశ్రీ గారు గుర్తొస్తారు. పెట్టుబడులకి, కట్టు కథలకి పుట్టిన విషపుత్రికలు అని ఈ మధ్యన అదే గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో ఆయన చాలా చిత్రంగా అసలు వాటాలు ఇచ్చేయాలనుకున్నారంట, మొత్తం అంతా లాగేసుకుందాం అనుకున్నారంట. చాలా చిత్రం ఏంటంటే, యాంకరేజ్ పోర్ట్ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ అవుతాయి, డీప్ వాటర్ పోర్ట్ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ అవ్వాలి. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఎందుకంటే గవర్నమెంటే ఆ రకమైన జీవో ఆ రోజు యాంకరేజ్ పోర్ట్ని కాపాడడం కోసం, కార్మికుల భౌతికయాన్ని కాపాడడం కోసం ఒక జీవో ఇచ్చి దాన్ని అమలు చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారినా, మొన్న ఇక్కడికి వచ్చి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ అంతా పరిశీలన చేసిన తర్వాత ఆ మరుసటి రోజు మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి
మాట్లాడింది నేను చూశాను. ఆయన ఏమంటున్నారంటే ఈ పోర్టు ద్వారా ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ ఉందో ఆ పోర్టు ద్వారా ఆ పోర్టు అరవిందో తీసుకున్న తర్వాత బియ్యం ఎగుమతులు అక్రమ ఎగుమతులు పెరిగిపోయినాయి అంటున్నారు. అర్థం కావట్లేదు. యాంబిగ్విటీ ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేది యాంకరేజ్ పోర్ట్ నుంచి. ఈ పోర్టు యాజమాన్యం మారితే యాజమాన్యం కూడా నిర్వహణ ఏం మారలే. ఓటాలు ఎవడో తీసుకుని ఉండొచ్చు, కానీ ఈ రోజుకి ఆ పోర్టు నిర్వహణ మరి బియ్యం అక్కడి నుంచి ఎగుమతి అయిపోవడం ఏంటి? ఆ ఓటాలు మారిన తర్వాత బియ్యం ఎగుమతులు అక్రమ ఎగుమతులు పెరిగిపోవడం ఏంటి? చిత్రంగా నిన్న మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. 2018లో అనుకుంటా, అప్పటి జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతాం. కాకినాడలోనూ మరో బహిరంగ సభలోనూ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కేవీ రావు అనే ఆయన ఈ పోర్టు నడుపుతం ద్వారా ఇక్కడి నుంచి అక్రమంగా ఎగుమతులు జరుగుతున్నాయి. రేషన్ బియ్యం అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇదంతా పెద్ద మాఫియా, వీళ్ళ వెనకాల ఎవడన్నా వదిలిపెట్టను అని ఆయన మాట్లాడింది నేను చూశాను వీడియో. అంటే 2018కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికే ఈ రేషన్ బియ్యం కొనుగోలు చేయడం, దీన్ని ఎగుమతి చేయడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా. మరి 2018 నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారి సర్కార్లోనో అంతకుముందు కూడా ఇదే ప్రక్రియ జరుగుతుందని మీరు చెప్తున్నప్పుడు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో జరుగుతుందని, లేకపోతే అరవిందో అందులో ఓటాలు తీసుకున్న తర్వాత బియ్యం అక్రమ ఎగుమతులు పెరిగిపోయింది ఎలా మాట్లాడతారు? ఒకదానికి పొంతం లేనట్టుగా ఎందుకు ఈ రెండు పోర్టుల్ని కలగపులకం చేసి మాట్లాడుతున్నారు సబ్జెక్టుల్ని? అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఆ పోర్టు కార్యకలాపాలు వేరు, ఈ పోర్టు కార్యకలాపాలు వేరు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సుమారుగా ఇంచుమించుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మంది పైగా కార్మికులు, ఇంకా బయట లెక్కలైతే చాలా ఎక్కువ చెప్తున్నారు, 20,000 మంది పైగా అంటున్నారు, కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్తున్నారు. యాక్టివిటీ పోయిందని చెప్తున్నారు. దాన్ని సరిచేసే ప్రయత్నం ఏం చేయట్లేదు. మీ ఉద్దేశంలో అని నేను ఒకటే చెప్తున్నా, ఒక సామెత ఉంది, ఇంట్లో ఎలకలు పడితే ఇల్లు తగలబెడతారా? చెప్పండి. పోర్టులో దొంగలు పడితే పోర్టు మూయించే స్థితికి తీసుకొస్తారా? మీరు సరిచేయండి వ్యవస్థను సరిచేయకుండా ఎన్ని వేలాది మంది జీవితాలని పణంగా పెట్టే కార్యక్రమం జరుగుతుంది అని అంటే ఇవాళ ఏ పరిస్థితి తెచ్చారంటే ఎవడైనా మద్దతుగా ఒక మాట మాట్లాడితే వాళ్ళు కూడా ఆ అక్రమ వ్యాపారాలకి మద్దతు ఇస్తున్నారన్నట్టుగా ప్రచారం చేసే పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళ అనుకూల మీడియా కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కానీ. మేమేం చెప్తున్నామంటే అరికట్టండి మీరు ఖచ్చితంగా. వాళ్ళు ఎవరో చెప్తున్నారు, నాకు నిజమో కాదో తెలీదు, సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారని బియ్యం ఎగుమతులు ఈ కార్యకలాపాల మీద. మంచిదే, 6 నెలలు అయింది. డిపార్ట్మెంట్స్ ద్వారా దీన్ని సరిచేయలేనప్పుడు ఎవరో తప్పు చేస్తున్నారో తేల్చడం కోసం మీరు సిఐడికి అప్పు చెప్తే మంచిదే, చేయండి, విచారణ చేయాలని మేము కూడా కోరుతాం. వాళ్ళ ఈ రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే కేవలం తీర ప్రాంతమే ఆధారమని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు చెప్పుకుంటాడు. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా, పోర్టుల అభివృద్ధి జరగాలి, ఇవన్నీ ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ రాజకీయాలు దీన్ని మొత్తం ఈ వ్యవస్థని పణంగా పెట్టే పరిస్థితి రావడం మంచిది కాదనేది చాలా గట్టిగా చెప్తున్నాము. మీరే కాంట్రడిక్టరీగా, అంటే గుడ్డగాల్చి మొహాన్ని వేస్తాం, మీరు తుడుచుకోండి, బకెట్లు బురద చల్లుతాం, మీరు తుడుచుకోండి, సెన్సేషన్ కోసం ఏదైనా మాట్లాడతాం, మీరు పడండి, మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేస్తాం, జైల్లో వేస్తాం, అనుభవించండి అన్నట్టుగా మీ పరిపాలన కొనసాగిస్తే ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడో రోడ్లు పోవాలేదని ఒక దళిత యువకుడు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా?
మరి మీరు రోడ్లు పోలేదని గుంతలు పూడ్చారుగా మొన్న అంతా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. జనరల్ హాస్పిటల్లో మందులు లేవనంటే కేసులు పెడతారా? పద్ధతేనా ఇది? వాళ్ళు మేము అడుగుతున్నాం, అన్ని వ్యవస్థలు మీ పుణ్యాన కుంటుపడిపోలే. మొన్ననే ఈనాడులోనే చూశా, కాకినాడ జీజీహెచ్లో ఇన్సులిన్ లేదు, సప్లై ఆగిపోయింది. ఇన్సులిన్ సప్లై ఆగిపోవడం వల్ల ఎవరైతే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారో, ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి దిక్కుమొక్కు లేని పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో సప్లై బాగుంది, ఈ ప్రభుత్వంలో ఆగిపోయింది, సరిపడా సప్లై జరగట్లేదు అని ఈనాడు చూశాను. దీన్ని ఏమంటారు? కనీసం పరిష్కారం కోసం వాళ్ళ కక్ష సాధింపులు వేరు. మీరు రాసుకోండి, రెడ్ బుక్లో రాసుకోండి, పేర్లు రాసుకోండి, లేకపోతే మీరు ఏదైనా దానికి స్కీమ్స్ పెట్టుకోండి, ఏ శిక్షలు విధించాలనుకుంటున్నారో మీరే రాసుకొని విధించండి, కానీ ప్రజలను పట్టించుకోండి. అసలు మనకి అర్థం కావట్లే. 6 నెలల కాలంలో ఇది సాధించామని చెప్పుకోవడానికి ఏం లేదు. ఒక స్కీము, ఒక సూపర్ సిక్స్ ఏమీ లేదు. విద్యుత్ ఛార్జీలు వడ్డించేశారు, అడిషనల్గా వసూళ్లు మొదలైపోయినాయి. ఒక్క పెన్షన్లు తప్ప ఒక్క సూపర్ సిక్స్లో ఏది అమలు లేదు. రోడ్లకి కొత్తగా టోల్ ట్యాక్స్ అయిపోతే రోడ్లు వేయలేం అని సీఎం గారే చెప్తే ఇంకేం చేయాలి రాష్ట్రం? గోతులు పూడ్చాలన్నా కూడా టోల్ ట్యాక్స్ వేయాల్సిందే అని సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చెబితే ఇంకెవడేం మాట్లాడతాడు? మరి మీరేం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లేదు అని చాలా 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 ప్రచారం చేశారుగా. దోపిడీ అన్నారు తెలుగుదేశం నాయకులు అందరూ, ప్రతిపక్షాలన్నీ. ఇవాళ అదే ట్రక్ ఇసుక అదే క్వాంటిటీ 28,000కి కూడా దొరకకపోతే దాన్ని ఉచితం అంటున్నారు. దీన్ని ఏం చెప్పాలి? అసలు 16,000 28,000కి సంబంధం ఉందా? ర్యాంపుల దగ్గర పార్టీ ఫండ్ అని లేకపోతే పలానా నాయకుడికి ఇవ్వాలని వసూలు చేస్తున్నారని బహిరంగంగా చెప్తున్నారు. వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి. మీరు బెల్ట్ షాపు లేని ఊరు చూపిస్తే మీకు ఎంత బహుమానం కావాలో అంత ఇస్తాం. ఏ ఊర్లో బెల్ట్ షాప్ లేదు చెప్పండి. మా మిత్రులు చెప్తున్నారు ఈ మధ్యన, కొంతమంది మీడియా మిత్రులు కూడా, మీరు ఊర్లో అనకండి సార్, వీధిలో అనండి అని. డోర్ డెలివరీ సిస్టమ్ కూడా తెచ్చారు. 24/7 మందుల షాపులు కూడా తెరిచి ఉండవు, కానీ మందు షాపులు తెరిచి ఉన్నాయని చెప్తున్నారు అందరూ. బాగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఈ ప్రజా సమస్యల మీద ఎవడో మాట్లాడకుండా ఆవు కాంపోజిషన్ లాగా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేయాలి, గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అనాలు వేస్తారు. ఎన్ని రోజులు ఈ విధంగా పాపం గడుపుతారు? మాకేం సంబంధం లేదు. మీరు నిజంగా తప్పు చేస్తే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎవరి మీద తప్పులు జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, తప్పే ఉంది. కార్పొరేట్ వ్యవహారాలు చేసే వాళ్ళు అందరూ మేధావులే. 2 కార్పొరేట్ కంపెనీలకి కన్సల్టెంట్లు ఉంటారు, మేధావులు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళు చూసుకునే చేస్తారు. ఏదైనా ఎవడో పేగల మీద కత్తి పెడితేనో, లేకపోతే చేతిలో బాంబు పెడితేనో చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇలా బురద చల్లి ప్రతి ఒక్కరిని ఒక దుర్మార్గుడిగా, అవినీతిపరుడిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు ఆశ్చర్యంగా ఉంది. రైతుల దగ్గర భూములు ఇస్తానని ఇవ్వకుండా కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు గొప్పోడా? ఇచ్చిన మాట తప్పకుండా రైతుల భూములు వెనక్కి ఇచ్చిన జగన్ గారు గొప్పోడా? ఎవరు గొప్ప? రైతులకు ఇచ్చేసిన తర్వాత ఆ భూములు ఏదో 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు వాళ్ళు ఎవరికో అమ్ముకున్నారంట. అందులో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా కొనుక్కున్నారు కాబట్టి అందులో దాడిశెట్టి రాజా గారు, అప్పటి తుని ఎమ్మెల్యే గారు పేరును కూడా కొన్నారు. కానీ ఇంకా లోతుకెళ్తే లాగేసుకోవడం అంటే ఏంటో,
లీజులకి తీసుకుని వెనక్కి ఇవ్వకుండా కోర్టులకు వెళ్ళడం ఏంటో, అసైన్ భూములకి కంచెలేయడం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి జరగనంత మేలు, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత చరిత్రలో ఎప్పటికీ ఆ రికార్డు జగన్మోహన్ రెడ్డి గారి పేరిటే ఉంటుంది. ఆయన ముందు ఆయన తర్వాత కూడా సంక్షేమ పథకాలు ఇంత గొప్పగా ఇచ్చిన నాయకుడిగా మరొకరు ఎవరో కూడా ఆ రికార్డులోకి రాలేరు, ఆయన దాటి వెళ్ళలేరని కూడా గంటపదంగా మేము చెప్తాం. ఏమైపోయినాయి మీ హామీలు? ఏమైపోయినాయి మీ పథకాలు? ఎవ్వరూ ఏమి అడగకూడదని ఒకసారి లడ్డు, ఒకసారి ఇంకొకటి ఏదో ఒకటి తేవడం, సెన్సేషన్ చేయడం. సీజ్ ద షిప్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి. ఇవాళ ఏమైంది? అందులో తెలుగుదేశం పార్టీ నాయకుల బంధువులు కూడా ఎగుమతిదారులుగా ఉన్నారు. వాళ్ళు కూడా రైస్ని ఎగుమతి చేస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి 48,000 కోట్ల రూపాయల విలువైన బియ్యం గత 3 ఏళ్లలో ఎక్స్పోర్ట్ అయిపోయిందని బాధపడుతున్నారు. అందులో తప్పు ఉంటే పట్టుకోండి మీరు. సాక్షాత్తు మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు దాడి చేసి పట్టుకున్న వాటిలోనే 54,000 క్వింటాల్లో టన్నుల్లో 14,000 టన్నులే చెప్తా ఉన్నారు పీడిఎస్ అని. మరి మిగతా బియ్యం రాయలుగా రైతుల్ని సేకరించి అమ్ముకోవచ్చనే కదా అర్థం. మొన్న కలెక్టర్ గారు పట్టుకున్న పీడిఎస్ అది ఆల్రెడీ సీజ్ అయిన బియ్యాన్ని వదిలేమని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆ బియ్యాన్ని మళ్ళీ పట్టుకున్నారు. మేమేం అడిగాం? చెక్ పోస్టులు దాటుకుని ఎలా వెళ్ళినాయి? ఈ పీడిఎస్ రైస్ అని విడుదల చేసేటప్పుడు మీకేం షరతులు లేవా? అసలు ఆక్షన్ పెట్టకుండా ఎందుకు విడుదల చేశారు? ఇవన్నీ ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం లేకుండా ఆ పోర్ట్ని అరవిందో వాళ్ళు కొన్నారు, దీన్ని ఇంకెవరో కొన్నారు, దానికి దీనికి లింక్ ఉందని చెప్పి అది ఇది కలపొస్తున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనం గురించి ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించండి. అంతేగాని గతంలో మీరు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చేసుకున్నాం, ఎప్పటికీ మర్చిపోయారు అందరం అనుకోవద్దు. మీరు ఏరువాకి సాగిన విషయం గుర్తుంది, ఎస్సీజెడ్లో రైతుల్ని మోసం చేసిన విషయం కూడా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. చంద్రబాబే అని ఎస్సీజెడ్ భూముల విషయంలో మీరు నిరూపించారు, రైతులకు మోసం చేసి. జగనే మాటిస్తే వెనకడుగు వేయడని జగన్ గారు నిరూపించారు. ఎస్సీజెడ్ భూములు బలవంతం పెట్టి వాళ్ళని ఒత్తిడి చేసి ఏదైనా డబ్బులు ఇవ్వకుండా రాయించుకున్నారా? ఆ రోజు అక్కడ మార్కెట్ ధరకి వాళ్ళు కొనుక్కుని ఉండొచ్చు, అది వేరే.